పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు మెరుగైన సేవలు, పెట్టుబడుల ఆకర్షణ సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీపడినట్లే జిల్లా కలెక్టర్లు కూడా పరస్పరం పోటీపడాలని దిశానిర్దేశం చేశారు. పీపుల్ ఫస్ట్ అనే విధానంలోనే పాలన కొనసాగాలని సూచించారు. రేషన్, గంజాయి మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాలని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. రాష్ట్రం మళ్లీ రెండంకెల వృద్ధి సాధించాలని, దీనికి కలెక్టర్లు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం అధికారుల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండాలని సూచించారు. ఈ నెల 13న విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. దానికనుగుణంగా కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెల్దీ, వెల్దీ, హ్యాపీ విధానాల అమలుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రజల సంతృప్తి స్థాయి ప్రతి నెలా తగ్గుతుందంటే సరైన పరిష్కారం చూపించడం లేదని అర్థమన్న సీఎం సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని సూచించారు. ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. 15th ఫైనాన్స్ కమిషన్ 24, 25, 25, 26 కూడా డ్రా చేసేశారు. ఈ 2 ఏళ్లకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే 13.5% మనం 14-19 జిఎస్టిపి గ్రోత్ ఉంది. 1% గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది. 3% అంటే దగ్గర 45,000 to 50,000 crores అడిషనల్ గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది గడిచిన 5 ఏళ్లలో 10.5 తగ్గిపోయింది. అంటే 3% తగ్గింది. 3% అంటే దగ్గర మనకు వచ్చే అవకాశాలు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం. ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా 9.7 అయితే మంది 9.55 వచ్చింది. సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం. ఆల్ ఇండియా 8 అయితే మంది 8.75 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ పోతాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 15% గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ 25 years గ్రో కావాల్సిన అవసరం ఉంది. అంటే మన బ్రాండ్ దెబ్బతిరింది. 5 ఏళ్లు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి. స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. వైసీపీ హయాంలో అలవాటుగా మారిన అక్రమాలకు అడ్డుకట్టపడాలని సీఎం తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు, ఆక్రమణలపైనే రెవెన్యూ సదస్సులో ఫిర్యాదులు గుర్తు చేసిన సీఎం బాధితులకు సరైన న్యాయం చేయాలని సూచించారు. భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి. 60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ వార్ చేయడం, 22A మార్క్ చేయడం, ఇవన్నీ కూడా 60% ఇవే ఉన్నాయి. ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్. ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా సెటిల్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ, ఇంకో పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఏ నేరం జరిగినా దాని వెనకాన మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు. మళ్ళీ పోర్టుల్ని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. రూట్స్తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం, ఫర్మ్గా ఉంటాం. మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా, దీన్ని ఏ విధంగా చేయాలో ఎప్పటికప్పుడు ఐడియాస్ ఇస్తాం. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసి చూసాం.
ఇప్పుడు ఏకంగా పోర్ట్లు, సెజ్లు, ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి వచ్చారు. విశాఖకు గూగుల్ రాబోతోందని, ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారనుందన్న సీఎం ఈ సందర్భంగా లోకేష్ కృషిని ప్రశంసించారు. ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు గూగుల్ క్యాంపస్ కూడా వెళ్లి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈ రోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. ఈ రోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం, మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గాని ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికి ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని సదస్సులో సీఎం ఆదేశించారు.